ఊరు వెళ్తారు. అబ్బా ఏందబ్బయ్యా అట్లా మాట్లాడతావు? కలిపేస్తున్నాం, మంచిగా కలిపేస్తున్నాం చూడండి. గరం కాంటలే కాలుతున్నాయి కాలుతున్నాయి. అయ్యో అడ్డుకిచ్చిందే. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఫ్రెండ్స్, మంచిగా ఉన్నారా? బాగున్నారా? అందరు బాగున్నారా? అమ్మాయిలు అబ్బాయిలు మేము మంచిగా ఉన్నామమ్మా, మీరు బాగుండాలి. ఇవాళ వీడియో వచ్చేసి ఏమంటారు మక్క గారెలు. సో వీళ్ళిద్దరితోటి వేపిస్తాం. మేము ఒక్కడ ముట్టులేదు, వీళ్ళతో ఒలిపిస్తాం. నేను చేస్తే వాళ్ళని అమ్మ తింటారు కూర్చుండి. అంత లేదు, అందరం కలిసి చేస్తాం. ప్రస్తుతానికి అయితే మక్క గారెలు అయితే వేసుకుందాం. సో ఏమేం కావాలా మక్క గారెలు వేసుకోవాలంటే? మక్క గారెలు చేసుకోవాలని గారెలకు వేసుకోవద్దు, మన గారెలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ మక్కెలు కావాలి. మక్కెన్లు, పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, జీలకర్ర, కొత్తిమీర వేసుకొని రుబ్బుకొని చేసుకుంటే మంచిగా ఉంటాయి. అబ్బాయి మంచిగా ఉంటాయండి మక్క గారెలు. అన్నే చూడు నన్నే చూడు అన్నదాడు ఉప్పు అంతేనా? అంతే, ఎన్ని వేసినా ఉప్పు లేదు ఉట్టదే. ఊరు వెళ్తారు. అబ్బా కర్రలు వీకరాలేదు. మన రాధారాపు రాజు అంటే నాకు వస్తుంది. అప్పుడు నాతో అడిగి తెంపుకొస్తున్నాను. అయ్యో మనకి అయ్యో గంగవ్వ కోపంగా అయ్యో గంగ కోపంగా అయ్యో ఏందబ్బయ్యా అట్లా మాట్లాడతావు? అయితే ముచ్చట ఏంటిదంటే రుబ్బుదాం అనుకున్నాం, కానీ రుబ్బుదాం అంటే దాన్ని ఏమంటారు పుత్రం అంటారట, అది దగ్గర అసలు ఏగడలేదు. సో మనం రెగ్యులర్ గా ఫుడ్ బ్లాగ్స్ తీస్తే మనం ఒకటి మంచిది కొనుకొచ్చుకుందాం, నేచురల్ గా వచ్చే విధంగా ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పటికైతే గ్రైండర్ పట్టుకుందాం. మీకు ఇట్లాంటి ఫుడ్ బ్లాగ్స్ కావాలనుకుంటే పక్క కామెంట్ చేయండి. ఓకేనా? లాతది ఇచ్చింది మరి, ఆమెనే ముదిరింది పట్టింది. నువ్వు ఎట్లా తీసుకున్నావు? అది వెళ్ళది, ఇది వెళ్ళదు రావులే, పాలు ఉంటుంది, చిన్నుతుంది, తప్పైతాయి పోతాయి మొత్తం. మక్కలే గిచ్చుతుంది, నోట్లు వేసుకో. ఏం లేదు, ఆలుగడ్డ, వంకాయ, టమాటా, బెండకాయ, బీరకాయ, తొండకాయ. ఇప్పుడైతే అంటే గ్రైండర్ పడుతుంది, చూద్దాం ఎట్లా పడుతుందో. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇలానైతే పోసేసుకున్నాం నిండా ఫుల్. ఇప్పుడైతే గ్రైండర్ మీద పెట్టేసింది. పెట్టమ్మా, ఫస్ట్ నెగులుతో నెగులేదు కూడా అలా. ఇంకో మక్క గారెలకు నూనె పోతున్నా. తెచ్చిన ఉప్పు గడ పెట్టిన చూడండి. ఇందులో ఏమేమి కలుపుకున్నామో చెప్పలేం కదా. గ్రైండర్ పట్టిన మక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, గారెలాకు, కొత్తిమీరాకు, ఉప్పు, కలియామాకు కలిపేస్తున్నాం, మంచిగా కలిపేస్తున్నాం చూడండి. ఫ్రెండ్స్ ఉప్పు చూడాలంటే షేడ్ పెట్టరా, కెమెరా షేడ్ ఉందారా? కెమెరా షేడ్ ఉంది, ఇప్పుడు కూడా షేడ్ ఉంది, షేడ్ ఉందా? ఏమో ఫ్రెండ్స్ నాకు ఏర్పడతలేదు, ఏమో ఫ్రెండ్స్ నాకు ఏర్పడతలేదు. ఫస్ట్ పేషిల్లు పట్టుకునేది ఇప్పుడు ఆన్న పెట్టొచ్చింది, అది కూడా కూర్చోండి. ఫస్ట్ పెట్టుకో, ఎందుకు పోతావు?
నూనె ఇప్పటిదాకా పోయేసింది. అవుతున్నాయి. మంచి కాలుతుండే అయిపోయింది. గరం కాంటలే కాలుతాయి. యో తక్కువ మంట ఉంది అనుకో, ఎక్కువసేపు అయితే మంచిగా అబ్బా ఇట్లా మంచిగా కనిపిస్తుంది. అట్లా ఇట్లా బతిలాడితే ఉండరా అన్నట్టు బతిలాడుతుంటారు అన్నట్టు. అయ్యో అడ్డుకిచ్చిందే ఇట్లనే. మూత పెట్టుకుంటాను. సూపర్ ఉన్నాయి గారెలు. నడుచో మక్క గారెలు అంటే మక్క గారెలు అదిరిపోయి గారెలు అమ్మగా తింటే గారెలు తినాల. మక్క గారెలు తింటే భారతమే తింటే మక్క గారెలు తింటే భారతమే. సూపర్. నేను చేసినాక సూపర్ ఉన్నాయి. సూపర్ సూపర్ అయింది గరప్ప అయితే. గరప్ప కాగానే దీని మాట ఆవాల సెట్ మక్క గారెలు తింటా మక్క గారెలు సూపర్ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా చెప్పు. నిజం సూపర్ ఉన్నాయి. మగా తృప్తినా మంచి తృప్తినా. చాలు ఇవ్వాలి టిఫిన్ ఇదే ఇక. ఇంకేం మీకు టిఫిన్ అయింది? ఒక రోజులో టిఫిన్. మరి మా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, గంట కొట్టుర్రి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా తృప్తి తిన్నాము, సూపర్ అయినాయి. మీరు కూడా ఇట్లానే ట్రై చేసుకోర్రి. మళ్ళీ సీజన్ వచ్చేసరికి మళ్ళీ 4 నెలలు అవుతుంది కాబట్టి మంచిగా ట్రై చేసుకొని తినుర్రి. ఓకేనా? ఇంతవరకు అయితే ఇంతే మన వీడియో. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్.